కాంగ్రెస్ లో బుజ్జిగింపుల పర్వం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కని వారిని బుజ్జిగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జిగించేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సైతం అంజన్ కుమార్ ఆఫీసుకు వెళ్లి ఆయన్ను బుజ్జిగిస్తున్నారు. టికెట్ దక్కలేదనే నిరాశగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశం పెట్టాలని చూశారు. పీసీసీ వద్దని వారించడంతో మీడియా సమావేశం పెట్టలేదు. దీంతో ఇవాళ స్వయంగా మీనాక్షి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆఫీసుకు వెళ్లి ఆయనతో కలిసి మాట్లాడుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ లో బుజ్జిగింపుల పర్వం స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. స్వయంగా మీనాక్షి నటరాజన్ వెళ్లి బుజ్జిగిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతున్న సిచ్యువేషన్, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన ప్రయత్నాలు వికటించడంతో ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంజన్ కుమార్ యాదవ్ కాకుండా నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో ఆయన 2 రోజుల నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా పార్టీ తీరు పైన సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నాను, పార్టీకి ఏ సమయంలో కానీ ఏ విధంగా కానీ పార్టీకి పూర్తిగా సిటీలో అండగా ఉన్న వ్యక్తికి తనని కాకుండా కొత్త వ్యక్తులకు టికెట్ ఇచ్చారంటే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన బుజ్జగించేందుకు స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కూడా చేరుకోవడం జరిగింది. ఆయనను ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, నవీన్ యాదవ్ కి ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు తర్వాత భవిష్యత్తు అంటే ముందు అంజన్ కుమార్ యాదవ్ కు ఎలాంటి అవకాశం కల్పిస్తామనే దానికి సంబంధించి ఒక భరోసా కల్పించేందుకే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చి పరిస్థితికి సంబంధించి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నెక్స్ట్ భవిష్యత్తు సంబంధించి ముఖ్యంగా పార్టీలో ముందు అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని ఒక భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే అనిల్ యాదవ్ కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా ఏ అవకాశం వచ్చినా అంజన్ ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని ఒక భరోసా కల్పిస్తారు. అంజన్ మాత్రం పార్టీకి సంబంధించి గతంలో ఓడిపోయే సందర్భంలో కూడా పార్టీ వీక్ గా ఉన్న సందర్భంలో కూడా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ ఏం చెప్తే అది ఇక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేశాము. ఈ రోజు పార్టీ మెరుగైన పరిస్థితుల తర్వాత ఈ రోజు తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడం ఏందనేది కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అంజన్ ను ఉద్యోగించి ఆయనను సంధానించాలని కూడా చూశారు. వాస్తవానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పార్టీ తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేయాలని చూసినప్పటికీ నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకొని ఉద్యోగించిన నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ కాస్త నిన్న మెత్తపడ్డ పరిస్థితి. ఈ రోజు స్వయంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు కూడా వచ్చి ఉద్యోగిస్తూ నెక్స్ట్ భవిష్యత్తు సంబంధించి ముందు అవకాశాలు కల్పిస్తామని ఒక భరోసా కల్పిస్తూ ఆయనను సంధానించే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద అంజన్ కుమార్ యాదవ్ కూడా స్వయంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి ఉద్యోగిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా కాస్త మెత్తపడిన పరిస్థితి ఉంది. పార్టీ ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేయాలి, అందరు సీనియర్ నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.